ఇంకా ఎన్నని వర్ణిస్తాం మనం. ఇక చేతిలో ఉండేటువంటి ఆ వేణుగానమా, ఆహాహా ఎంత ఆనందం. ఇలాగ శరీరం అంతా కూడాను పైనుంచి కింద దాకా నాకాశిఖ పర్యంతం అందమైనటువంటి ఆ రూపమే కదా. ఆ మధురమైనటువంటి రూపాన్ని మనము నిరంతరము ఆస్వాదిస్తూనే ఉంటాము. ఇక దీనిలో మనకు ఏ విధమైనటువంటి రెండవ థాట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతా కూడాను కృష్ణమయమైపోయినటువంటి జగత్తులో ఆ స్వామి యొక్క ఆనంద స్వరూపం యొక్క విశేషాలని మరికాస్త తెలియచేస్తున్నారు లీలాసుకులు. ఆనమ్రామసిత భ్రువే ఉపచితాం అక్షీణ పక్ష్మాంకురేషు ఆలోలాం అనురాగిణో నయనయో ఆర్ద్రామృతౌ శిల్పితే ఆతామ్రాం అధరామృతే మదకలాం ఆమ్లానవంశీరవేషు ఆశాస్తే మమలోచనం వ్రజశిశోర్మూర్తిం జగన్మోహినీం. చూడండి, జగన్మోహనాకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి ఆ మూర్తిలో నా మనస్సు లీనమైపోతున్నది అంటాడు. ఏమిటి ఆ మోహనత్వానికి కారణాలు ఇక్కడ అంటే ఆనమ్రామశిత భ్రువే అంటున్నాడు. అలా కొద్దిగా వంగినటువంటి నల్లని కనుబొమ్మలుట, కొద్దిగా ఒక రవ్వ వంపు ఉండాలి. ఇలా నేరుగా ఉంటే బాగుండవు కదా, చక్కటి వంపు కలిగినటువంటివి. తరువాత ఉపచితాం అక్షీణ పక్ష్మాంకురేషు, తరువాత ఈ కంటి పైన ఉండేటువంటి రెప్పల మీద ఉండేటువంటి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి చూడండి, అవి ఎంత దట్టంగా ఉన్నాయి అంటే చక్కగా ఇలా వంపు తిరిగి ఉన్నాయట. ఆ వంపు తీర్చుకోవడానికి రకరకాలైనటువంటి వేషాలు వేస్తారు, మస్కరాలని అవని ఇవని పెట్టుకుంటూ ఉంటారు. అయినా రాదు వాళ్ళకి. మన కృష్ణయ్యకి ఏమీ అక్కర్లేదు, సహజంగానే అంత అందంగా ఉంటాయి. చక్కగా వంపు తిరిగినటువంటి ఒత్తైనటువంటి ఆ రెప్ప మీద వెంట్రుకలు కలిగినటువంటి వాడు. అనురాగిణో నయనయో, ఇంకా ఎలాంటిది, ఆ కంటి నిండా కూడా ప్రేమే. కంటికి అందమే ప్రేమ కదండి. ఎవరన్నా మనల్ని చూసి ప్రేమగా పలకరించారు అంటే ప్రేమగా పలకరింత ఎక్కడుంటుంది? కళ్ళల్లో ఉంటుంది పలకరింత. కళ్ళు చిట్లించుకొని నోటితో నువ్వు ఎంత తీయగా మాట్లాడినా అది మనకి నప్పదు. కాబట్టి కృష్ణుడిలో అటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ మనకు కనపడుతున్నది. నయనయో ఆర్ద్రామృతౌ జల్పితే, ఇక ఆయన మాటల్లో చక్కని ఆర్ద్రత, మనల్ని దగ్గరగా తీసుకునేటువంటి ఒక మాధుర్యం, ప్రేమ కనపడుతూ ఉంటాయి. ఆతామ్రాం మధురామృతే మదకలామమ్లానవంశీరవే, ఇక చేతిలో ఉండేటువంటి ఆ మురళీనాదం, దాని గురించి ఇంకా ఏమని చెప్తామది ఒక రకమైనటువంటి అవ్యక్తమైనటువంటి మదము చేత కూడుకున్నటువంటిది. చూసారా, నేనే మిమ్మల్ని అందరినీ కూడాను నియంత్రించేస్తున్నాను అనేటువంటి ఒక గర్వంతో వస్తుందట ఆ మురళీనాదం. అది అవునా. ఆశాస్తే మమలోచనం వ్రజకిశోర్మూర్తిం జగన్మోహిని. అలా సమస్తమైనటువంటి జగత్తుని కూడాను తన వశంలో పడేసుకునేటువంటి ఆ శ్రీకృష్ణమూర్తిలో నేను లీనమైపోతాను అని చెప్పి ఇటువంటి అందమైనటువంటి ఆ స్వామి రూపాన్ని మన కంటి ముందు పరిచి మనల్ని తన వైపు ఆకర్షితుల్ని చేస్తున్నారు లీలాశుకుల వారు. వారి యొక్క భాగ్యానికి మన భాగ్యం కూడా తోడు చేసుకుని ముందుకు పోదాం. అంతవరకు స్వస్తి.